ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, మండలి శాసనసభాపక్ష ఉపనాయకులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదు, జిల్లా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల నియామకంతో పాటు పార్టీ బలోపేతం, వివిధ రాష్ట్రాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తదితర ముఖ్య అంశాలపై గులాబీ నేతలతో ఆయన చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన కేసీఆర్ కార్యకర్తల్లో తన స్పీచ్తో కొత్త ఉత్సాహాన్ని నింపారు. దీంతో పార్టీ కేడర్లో జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరిపేందుకు ఇవాళ పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు కేసీఆర్. పలు అంశాలపై గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అర్చన మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. ఈ కీలక సమావేశంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత 15 రోజుల క్రితం అంటే దాదాపు నెల క్రితం కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా చేపడతాము, సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, అదే పార్టీ ఇన్ఛార్జ్ల నియామకం, పార్టీ బలోపేతం పైన కూడా చర్చిస్తామని చెప్పి కూడా తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ కూడా ప్రకటించారు. అందులో భాగంగానే ఈ సమావేశం కూడా జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు 13 మంది ఉంటారు. అదేవిధంగా శాసన మండలికి సంబంధించి ఉపనాయకులు కావచ్చు, శాసనసభ ఉపనాయకులు మొత్తం 6 మంది. వీరందరితో కలుపుతూ మొత్తం 21 మందితో కూడా ఈ సమావేశం కూడా జరగబోతుందని చెప్పుకోవచ్చు. 21 మందితో జరిగే సమావేశాలు మాత్రం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, రీసెంట్ గా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మాత్రం దీనిపైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొదటగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా అధినేత భావిస్తున్నారు. కాబట్టి పార్టీ సంస్థాగత నిర్మాణం చేయాలంటే మాత్రం మొదటగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా సభ్యత్వం ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ లో ఏ విధంగా సభ్యత్వ నమోదులు కూడా చేపించాలి అనే దానిపై కూడా ఇవాళ కీలకంగా చర్చించి మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కూడా గతంలో అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కూడా ఎప్పుడు కూడా పార్టీ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాత్రం దృష్టి పెట్టలేదని చెప్పొచ్చు. తాజాగా కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మాత్రం రీసెంట్ గా జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఒక పక్క జూబ్లీస్ ఉప ఎన్నిక కావచ్చు, అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక, దాంతో పాటుగా వివిధ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థానాల కంటే తక్కువ స్థానాలు వచ్చిన సందర్భంలో కూడా కేసీఆర్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోకపోవడం ఒక కారణము అనే దానిపైన కూడా ఆ నేతలకు కూడా సూచనలు చేసినట్టు కూడా సమాచారం. అందులో భాగంగానే పార్టీని కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, ప్రతి గడపకు కూడా బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలన కూడా ఏ విధంగా చేసిందనే దానిపైన కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని కూడా సంస్థాగత నిర్మాణం పైన కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా ఆ నేతలు కూడా సూచనలు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆ సభ్యత్వ నమోదుకు సంబంధించి సభ్యత్వ నమోదు ఎప్పటి నుంచి ఉండబోతుంది, సభ్యత్వ నమోదుకు సంబంధించి ఎవరెవరిని ఇన్ఛార్జులు నియమించబోతున్నారు, ఉమ్మడి జిల్లాల వారిగా ఇన్ఛార్జులు నియమిస్తారా, లేదంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జులను నియమిస్తారనే దానిపైన కూడా ఇవాళ ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా పార్టీ బలోపేతానికి సంబంధించి యువతకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటివరకే భావిస్తున్నారు. విద్యార్థి విభాగానికి సంబంధించి 25 ఏళ్ల వయసు లోపు ఎవరైతే ఉంటారో వారికి విద్యార్థి విభాగానికి సంబంధించిన దానిపైన కూడా వారందరికీ కూడా పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ అధినేత కూడా భావిస్తున్నట్టు కూడా సమాచారం. దాంతో పాటుగా యువతని ఆకర్షించే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పలు కార్యక్రమాలు కూడా తీసుకోవాలి. దాంతో పాటుగా రైతులకు సంబంధించిన అంశం విషయంలో కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకు అమలు చేయట్లేదనే దానిపైన కూడా పదే బీఆర్ఎస్ అయితే చెప్తుంది. కాబట్టి ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రీసెంట్ గా వడ్ల కావచ్చు, అదేవిధంగా మొక్కల కొనుగోలు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే అలర్ట్ అయింది. అలర్ట్ అయిన సందర్భంలో మాత్రం ప్రతి నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నియోజకవర్గ నేతలు కళాల దగ్గరికి వెళ్లి రైతులకు కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మాత్రం ఎక్కడైతే రైతుల కళ్ళల్లో మాత్రం వర్షం వచ్చి ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా ఆ ప్రభుత్వంతో కూడా చర్చించిన తర్వాత మాత్రం వెంటనే ఆ కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా నేతలకు మాత్రం దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆ నేతలు అయితే గ్రౌండ్ లో ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ ఈ సమావేశంలో మాత్రం పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జీల నియామకం వీటన్నిటిపైన కూడా పార్టీకి సంబంధించిన అధినేత కూడా
ఇవాళ కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి నిర్ణయం తీసుకునే సమయంలో మాత్రం కొత్త వారికి ఎవరెవరికి అవకాశాలు ఇవ్వబోతున్నారు, ఏ జిల్లాలో మాత్రం ఎవరెవరికి ప్రియారిటీ ఉంటుంది అనే దానిపైన కూడా ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వారికి పార్టీకి ఇప్పటివరకే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. వారికి టికెట్లు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించినంత వరకు మాత్రం ఆ పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా అధినేత ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ ఎవరెవరికి ఎలాంటి పదవులు వరించబోతున్నారు అనే దానిపై కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఈ సమావేశం అయితే జరగబోతుంది. రాత్రి వరకు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలతో పాటు కొత్త కమిటీలకు సంబంధించి ఎవరెవరిని కొత్త కమిటీలో కూడా అవకాశాలు కల్పిస్తారు, యువతతో పాటు పార్టీ కోసం పనిచేసే వారికి ఎవరెవరికి అవకాశం కలుగుతుంది, అవకాశం ఉంటుంది అనే దానిపై కూడా పార్టీ నేతలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రచన. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్.